సన్నిధికి నడిపించవలసినటువంటి నేను, నా కుటుంబంలో ఉన్న వారిని నీ సన్నిధికి ప్రోత్సహించవలసినటువంటి నేను ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. నా వ్యక్తిగత భక్తి పట్ల బాధ్యత లేదు, నా సంఘం పట్ల బాధ్యత లేదు, చదువుతున్న పరిచర్యల పట్ల బాధ్యత లేదు, ఒక ప్రేక్షకుడిగా వెళ్ళి కూర్చుని వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించున్నాయి, నన్ను క్షమించున్నాయి. రాజైన హిజ్కియా వలె ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటారు. నిండు యవ్వన ప్రాయంలో బాధ్యతను స్వీకరించాడు. రెండవదిగా అతడు ఆయన పూర్ణముగా నీతిని అనుసరించాడు విన్నాను. అవునయ్య, నాలో ఇంకా అసంపూర్ణత ఉంది భక్తి జీవితంలో. పూర్ణముగా నేను అనుసరించలేకపోతున్నాను, ఇంకా అసంపూర్ణముగా సగం లోకము సగం భక్తి, సగం లోకము సగం భక్తిలో నేనున్నాను. నన్ను క్షమించున్నాయి. ఇంకా నా లోకపు మాటలు నాలో ఉన్నాయి, లోకపు చూపు నాలో ఉన్నాయి, లోకపు నడత నాలో ఉంది. పూర్ణముగా నేను నీతిని అనుసరించలేకపోతున్నాను. అందుకే అపజయాలు పాలవుతున్నాను, అందుకే చేయాలని పొందలేకపోతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. దేవుడు ఇక మూడవదిగా చెప్తున్నాడు, అయ్యా దేవుడిని మాత్రమే అతడు నమ్మాడు, నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచాడని రాజుని హిజ్కియా గురించి విన్నానయ్యా. అవునయ్యా, నేనైతే ప్రభువా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచాడని చెప్పి లోకముకు విశ్వాసం ఉంచుతున్నాను, లోకముకు విశ్వాసం ఉంచుతున్నాను, లోకానుసారమైన వాక్యానికి విశ్వాసం ఉంచుతున్నాను. అయ్యా, నన్ను క్షమించున్నాయ్యా. లోకము దాని ఆశ గ్రహించుకోవాలని మీరు చెప్పినప్పటికీ కూడా అయ్యా వాటిని విశ్వసించి నీ కార్యాన్ని నేను పోగొట్టుకుంటున్నాను, అపజయాల పాలవుతున్నాను, జయ జీవితాన్ని చూడలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. ఇక నుండి నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచుతాను. నాలుగవదిగా రాజైన హిజ్కియా అయ్యా నిన్ను వెంబడించుటలో నిన్ను హత్తుకొని ఉన్నాడని, నిన్ను వెంబడించుటలో వెనుక తీయలేదని నేను విన్నాను. ఎన్నోసార్లు నిన్ను వెంబడించే విషయంలో వెనుతిరిగానయ్యా. యేసుని నాలుగు మీద చేపెట్టి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదని మీ లేఖనాలలో మీరు మాతో మాట్లాడినప్పటికీ కూడా ఎన్నోసార్లు నేను తిరిగాను. లోకం విడిచిపెట్టలేక, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టలేక, పాపాన్ని వదులుకోలేక అయ్యా ఎన్నోసార్లు వెనుతిరిగిపోయానయ్యా. నన్ను క్షమించినయ్యా. రాజైన హిజ్కియా వలె నేను హత్తుకొని నడుచుకుంటాను.